పెద్దలైనటువంటి వారు సభలో ఉన్నారు, భీష్మ ద్రోణ కృపాచార్యాది వీరులు. మీరు చెప్పండి, పాండవులు ఉన్నారు అని గుర్తుపట్టడం ఎలా అని అడిగాడు. ద్రోణుడు కొన్ని విషయాలు చెప్పాడు. తాత మహానుభావుడు, గాంగేయుడు, ఆయన పేరు చెప్తే చాలు నాకు ఒళ్ళు పులకరింతలు వస్తాయి, అంతటి మహానుభావుడు. భీష్మాచార్యుల వారు అన్నాడు, ఆయన ఎన్నో విశేషాలు చెప్పాడు. ధర్మరాజు గారు ఉన్నాడు అని గుర్తేమిటంటే ఇదిగో ఈ లక్షణాలన్నీ ఉంటాయి రాజ్యంలో. ఆయన ఎంత ధార్మికంగా ఉంటాడో ప్రజలందరూ కూడా అంత సౌశీల్యంతో, దానతత్పరతతో, స్నేహభావంతో, నిష్కల్మషమైనటువంటి హృదయాలతో పెద్దలకి సేవ చేస్తూ ధార్మిక ప్రవృత్తితో ఉంటారు కాదు. మరియు వేరొక్క విశేషం విరింగించదా, అతడున్న చోట గోధనము మెరయున్ పాడియు ఏమిన్ తరగకయుండున్ చేపునకు వచ్చి కురియుచునుండు. నీకు బాగా గుర్తుపట్టడానికి నేను ఒక ఆధారం చెప్తాను. దుర్యోధన, ధర్మరాజు అక్కడ ఉన్నాడు అని పసిగట్టడానికి ఒక ప్రబలమైనటువంటి ఆధారం ఉన్నది. ఏమిటో తెలుసా? ధర్మరాజు ఏ దేశంలో ఉంటాడో ఆ దేశంలో గోవుల యొక్క పొదుగులు బిందెల్లా ఉంటాయి. గోసంపద రోజు రోజుకి వృద్ధి పొందుతుంది. గోసంపద ఎంత గొప్పగా ఉంటుందంటే అసలు పితకవలసిన అవసరం లేకుండా శిరముల వెంట పాలు కారతాయి. ఇంత గొప్పగా గోవులు ఏ దేశంలో వృద్ధిలో ఉన్నాయో ఆ దేశంలో ధర్మరాజు ఉన్నాడని గుర్తు. ధర్మమునకు ఆవుకి అంత దగ్గర సంబంధం. ధర్మాత్ములు ఉన్నారు అని గుర్తు ఏమిటంటే ఆవులు తిరుగుతూ ఉంటాయి. ధర్మాత్ములు లేరు అని గుర్తు ఏమిటంటే గోసంపద నశించిపోతుంటాయి. అందుకే నీకొక్క విషయం చెప్తాను, ఇది పట్టుకో అన్నాడు. భీష్ముడి మీద నమ్మకం దుర్యోధనుడికి. ఇది చాలా తేలిక ఆధారం. వెంటనే అడిగాడు, ఏ రాజ్యంలో గోసంపద చాలా పుష్కలంగా ఉంది అని అడిగాడు. వెంటనే అన్నారు, విరాట్ రాజు యొక్క కొలువులో గోసంపద చాలా విశేషంగా ఉంది. అసలు పూర్వమే గోసంపద ఎక్కువ, ఏమో తెలియదు కానీ ఈ మధ్య విరాట్ రాజు యొక్క గోసంపద విశేషంగా వృద్ధి పొందింది. అలా పాలిచ్చేస్తున్నాయి ఆవులన్నీ. అక్కడ ఉన్నటువంటి వారందరూ అంత ఆనందంగా ఉన్నారు. వెంటనే అనుమానం వచ్చింది దుర్యోధనుడికి, ఖచ్చితంగా ధర్మరాజు ఉన్నాడు. ఈలోగా అప్పుడే వచ్చినటువంటి కొంతమంది గూఢచారులు అన్నారు, విరాట్ రాజు యొక్క కొలువులో విరాట్ రాజు యొక్క బావమరిది కీచకుడు ఉండేవాడు. అటువంటి కీచకుడు ఎవరి చేత నిగ్రహింపబడడం, ఎందరినో జయించినటువంటి మహావీరుడు. అటువంటి కీచకుడు 5 గంధర్వులకు పత్ని అయినటువంటి ఒక నరకాంత విషయంలో కామానికి లొంగిపోతే 5 గంధర్వులు కలిసి బహుగుప్తంగా, బహురహస్యంగా, ఎక్కడ సవ్వడి లేకుండా ఒక రాత్రి వేళ కీచకుడిని మట్టు పెట్టేశారట. ఉపకీచకులందరినీ కూడా సంహరించారట. ఆ 5 ఎవరు అన్న విషయం మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఈ మాట విన్నాడు దుర్యోధనుడు. ఖచ్చితంగా వాళ్ళు 5 పాండవులే. ఆ ఇల్లాలు ద్రౌపదీదేవి. అంత గోసంపద వృద్ధిలోకి వచ్చింది అంటే అక్కడ ఉన్నటువంటి వాడు ఖచ్చితంగా ధర్మరాజు. కాబట్టి అంత గోసంపద అక్కడ ఉన్నది అంటే గుర్తుపట్టడానికి అవకాశం లభించింది. కాబట్టి వెంటనే పిలిచాడు. మనం ఇప్పుడు పాండవుల్ని గుర్తుపట్టడానికి అవకాశం వచ్చింది. పాండవులు పరమధర్మాత్ములు. గోవులు హింస పొందుతున్నా విరాట్ రాజు యొక్క ప్రధానమైనటువంటి ధనమైన గోసంపదని కొల్లగొట్టినా ఊరుకోడు. వాళ్ళు వెంటనే వాళ్ళ యొక్క అస్త్రశస్త్రాలతో బయటికి వచ్చి గోవుల్ని కాపాడతారు. కాబట్టి విరాట్ రాజు యొక్క గోసంపదనంతటినీ కూడా హరిద్దాం. పాండవులు ఎక్కడున్నా బయటికి వచ్చేస్తారు. నిజంగా వ్యూహం పరంగా ఆలోచిస్తే ఎవరూ కాదనలేని వ్యూహం, పరమాద్భుతమైనటువంటి వ్యూహాన్ని పన్నాడు. ఈలోగా సుశర్మ లేచాడు. లేచి, నేను ఒకవైపు నుంచి గోగ్రహణం చేస్తాను, నేను వెళ్ళి విరాట్ రాజు యొక్క రాజ్యంలో ఉన్నటువంటి గోవుల్ని హరించి తీసుకొచ్చేస్తాను. వెంటనే దుర్యోధనుడు అన్నాడు, నువ్వు ఒకవైపుకి వెళ్ళి గోవుల్ని పట్టుకురా. ఒకవేళ విరాట్ రాజు ఒక్కడే సైన్యం అంతటితోటి నిన్ను ఎదిరించి గోవుల్ని కాపాడుకోవడానికి బయలుదేరి వస్తే, పాండవులు మారువేషాల్లో అంతఃపురంలో ఉండిపోతే
గోవుల కోసం పాండవులు బయటికి వచ్చేటట్టు చెయ్యాలి అంటే వేరొక వైపు నుంచి దక్షిణ గోగ్రహణం చేస్తాం, ఇంకొక వైపు నుంచి మేము పెడతాం. మరునాటి తిథి నాడు, నవమి నాడు మేము పెడతాం. వెళ్ళి మేము గోవుల్ని తరలించుకొస్తాం. విరాట్ రాజు సైన్యంతో సుశర్మ మీదకి యుద్ధానికి వెళ్ళిపోతాడు. 2 కారణముల చేత ధర్మజుడు మిగిలిన పాండవులు బయటికి వచ్చేస్తారు. ఏ కారణం చేత అంటే, ఏడాది పాటు తనకి ఆశ్రయం ఇచ్చినటువంటి ప్రభువు యొక్క ధనమైనటువంటి గోవులు శత్రువుల చేత తస్కరింపబడుతున్నప్పుడు తమ యొక్క ఆనవాలు తెలిసిపోతుందని గుప్తంగా అంతఃపురంలో కూర్చొనేటటువంటి అధర్మమైనటువంటి లక్షణం ఉన్నవారు పాండవులు కారు. 2, గోవులకి ఇబ్బంది కలిగితే కూడా చూస్తూ ఊరుకునేటటువంటి అధర్మం వారి యందు లేదు. వాళ్ళ ధర్మం ఏమిటో తెలుసు, కానీ ఆ ధర్మానికి ఎదురుడ్డి నిలవలేనన్న విషయాన్ని మాత్రం గుర్తించలేకపోయాడు మూర్ఖుడై. కాబట్టి 2వ వైపు నుంచి మేము గోగ్రహణం చేస్తాం. పాండవులు అంతఃపురంలో ఎక్కడున్నా బయటికి వచ్చేస్తారు. వెళ్ళారు గోగ్రహణానికి 2 వైపుల నుంచి. అసలు విరాట్ రాజు గారితోటే ధర్మరాజు మొదలైన వాళ్ళు వెళ్ళిపోయారు, అర్జునుడు ఒక్కడే ఉండిపోయాడు. అర్జునుడు ఒక్కడు కూడా కౌరవులు గోగ్రహణం చేయడానికి వెళ్ళినప్పుడు బయటికి వచ్చేసాడు. కానీ కాలం అనేటటువంటిది బలవత్తరమైనటువంటి ఈశ్వరుని యొక్క స్వరూపం. కాల కలయతామహం అంటాడు గీతాచార్యుడు. కాలం రూపంలో ఉండి నేను సమస్తాన్ని లెక్క పెడుతున్నాను అంటాడు. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణాం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. కాలము పరమ బలవత్తరమైనటువంటి భగవంతుని యొక్క స్వరూపం. దాన్ని ఎదిరించి నిలబడగలిగినటువంటి వారు ఉండరు. ఎవ్వరైనా దానికి పరతంత్రులే. అందుకే ఆ కాలమును వశం చేసుకోగలిగిన వాడు ఉండడు. యథార్థమునకు కాలము భగవంతుని యొక్క నడక. అందుకే అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్విషనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠలంబు జరదులు చెరలు శరము సౌషధులు రోమచయము శల్యంబులు అద్రులు మానసం అమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయం ఆస్యపంచకమ పరిషద అన్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివ్యాఖ్యై స్వయం జ్యోతి ఒప్పు అజ్యముచు అంటారు పరమశివుడి గురించి పోతనగా. కాలంబు గతి, ఆయన అడుగు తీసి అడుగు వేసి నడుస్తుంటే అదే కాలం, భగవంతుని యొక్క నడక. అందుకే ఆ కాలాన్ని వశం చేసుకోగలిగిన వాళ్ళు ఉండరు. కివ్వానీన ధనీన వాజికరి విప్రాప్తేన రాజ్యేన కిం కివ్వా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణ భంగురం సపతిరోత్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం ప్రత్యాయంతి కథాః పునర్న దివసాః కాలో జగద్భక్షక అంటారు శంకర భగవత్పాదులు. కాలం రూపంలో తినేస్తున్నాడు రా జగత్తుని పరమాత్మ అంటారు. మాకురుధన జన యవ్వన గర్వం హరచినమీషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మవదంతం ప్రవిశ విదిత్వా. యవ్వనం ఉందనుకుంటున్నావా, ధనం ఉందనుకుంటున్నావా, గర్వం ఉందనుకుంటున్నావా, కాలం రూపంలో పరమాత్మ దాన్ని తినేయడానికి ఒక్క క్షణం చాలు. కాబట్టి వినయాన్ని నేర్చుకుని పరమాత్మ పథంలో ప్రయాణం చెయ్యడం భక్తితో నేర్చుకోరా అంటారు. అటువంటి పరమ బలవత్తర స్వరూపమైనటువంటి కాలం రూపంలో ఉండేటటువంటి పరమాత్మ పరమ ధర్మాత్ములైన వాళ్ళని ఎందుకు అనుగ్రహించకుండా ఉంటాడు? లెక్క కట్టుకోవడంలో తప్పుపడి అజ్ఞాతవాసం పూర్తవలేదని దుర్యోధనుడు అనుకున్నాడు. కానీ భీష్మాచార్యుల వారు లెక్క కట్టి ఖచ్చితంగా అజ్ఞాతవాసం పూర్తయిపోయింది కాబట్టే పాండవులు బయటికి వచ్చారు అని నిరూపణం చేసుకున్నాడు. చిత్రం ఏమిటంటే ఈ మాట ధర్మరాజు చెప్తే నమ్ముతానన్నాడు దుర్యోధనుడు. మళ్ళీ ధర్మరాజు మాట మీద అంత నమ్మకం. అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తయిపోయి వాళ్ళు రాజ్యాభిషిక్తులవడానికి కావలసినటువంటి పవిత్రమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి కాలము ఆసన్నమైంది. లోకంలో అధర్మము అణచబడేటటువంటి కాలము, కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమై రాక్షసులందరూ నిర్జింపబడేటటువంటి సమయం ఆసన్నమైంది. గోవు మహాభారతంలో అంత పెద్ద మలుపు. అసలు ఆ గోవు పేరు చెప్పేటప్పటికీ కృష్ణ పరమాత్మ పరవశించిపోతాడు. మీరు ఏ దైవ స్వరూపాన్ని చూడండి, దత్తాత్రేయుల వారిని చూడండి, దత్తాత్రేయుల వారి వెనక ఆవు నిలబడి ఉంటుంది. కృష్ణ పరమాత్మని చూడండి, ఆయన త్రిభంగి రూపంలో నిలబడతాడు. ఆ త్రిభంగి రూపంలో నిలబడి ఆయన ఈ ఎడమ కాలు ఇలా వ్యస్తంగా ఇలా పెట్టి ఉంటే ఆవు పరమ ప్రేమతో ఆయన యొక్క పాదములు నాకుతుంటుంది.
పోతన గారైతే ఎంత ఆనందపడిపోయారు భాగవతంలో. ఆ గోకులానికి ఆవులకి అంత దగ్గర సంబంధం. అందుకే కదూ మనం గోశాల కడదామంటే గోకులంలో ప్రసంగం చేయిస్తున్నాడు పరమాత్మ. ఆ గోకులంలో ఆయన ఆవిర్భవించాడు. ఎవరు? పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ భగవానుడు, దుర్నిరీక్షుడు. నిన్నను మీతో మనవి చేశానే, శూరులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక ఉందురు వట్టి దేవుని వైరముతోడనైన గెలువన్నను పంపి శుభంబు చేసి నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోడు సకుండు కలుగుని అంటాడు అక్రూరుడు. అటువంటి పరమాత్మ ఎక్కడ పుట్టాడు? అమాయకులైనటువంటి గొల్లవారు ఉన్నటువంటి గోకులంలో రేపల్లెలో జన్మించాడు. ఏమి నోము ఫలము ఇంత పృథ్వక వార్త వింటి మబలలార వీనులలరా మన యశోద చిన్న మగవానికని నెట చూచివత్త మమ్మ సురతులార అంటారు. వాళ్ళ మనసులు ఎంత పవిత్రమైనవో చెప్పడానికి పోతన గారి ఘంటంలోంచి వచ్చినటువంటి అద్భుతమైన చిన్న పద్యం. చిన్న మగవానికనెనట అంటారు. లోకంలో ఎక్కడైనా చిన్న మగవాణ్ణి కనకపోతే పెద్ద మగవాణ్ణి అంటారా? వాళ్ళకి పిల్లవాడు పుట్టాడు, అందరూ అమాయకులు, కానీ హృదయములు పరమ పరిశుద్ధములు. అందుకే చిన్న మగవానికనెనట అంటారు. పోతన గారు ఆ గోకులం చేసుకున్నటువంటి పుణ్యాన్ని వర్ణించారు. ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగి ఏ కర్మయును లేక వెలయునొక్కడికి నిజత కర్మంబులు సంభవించి ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోడ తల్లి యశోద చనుల పాలు త్రవనిరిగి ఏ హాని వృద్ధుల నెరుగని బ్రహ్మంబు పుదివిటిలో వృద్ధి పొందనుంది ఏ తపములనైన ఎలమి పండని పంట వల్లవీజనముల వాడ పండే ఏ చదువులనైన ఇట్టిట్టిదనరాని అర్ధమవయవముల యందు అందముంది అన్నారు. అంత గొప్పదైనటువంటి కృష్ణావతారం ఎక్కడొచ్చింది అంటే ఏ పాములెరుగక ఏ పారు మీటికి పశుల కాపరి ఇంట పాము కలిగి. అసలు పుట్టడము గిట్టడము అనేటటువంటివి తెలియనటువంటి పరమాత్మ, అజాయమానో బహుధా విజాయితే అని కీర్తింపబడినటువంటి పరమాత్మ పశువుల్ని కాపాడేటటువంటి గోపాలుల యొక్క కులంలో ఆ రేపల్లెలో వాళ్ళ ఇంట్లో ఆవిర్భవించాడు. అసలు ఏ కర్మలు తెలియనటువంటి వాడు జాతకర్మ చేయించుకున్నాడు. అమ్మ పాలు అన్నవి తెలియనటువంటి వాడు యశోద యొక్క చన్నుల పాలు తాగాడు. పెరగడము తరగడము అన్నది తెలియనటువంటి పరమాత్మ రోజు రోజుకి పెరగడం మొదలుపెట్టాడు. ఏ చదువు చదువుకున్నా వాడు ఇటువంటి వాడు అని చెప్పడానికి ఏ చదువు పనికి రాకుండా పోతుందని శాస్త్రములు చెప్తున్నాయో, ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, ఏవీ కూడా భగవంతుని యొక్క రూపాన్ని మాత్రం దర్శనం చేయించలేవు, చిరునామా చెప్పగలవేమో అంతే. అటువంటి భగవంతుణ్ణి చదవలేనటువంటి చదువులు మిగిలినవన్నీ, కానీ అటువంటి వాడు అక్కడ మాంసనేత్రముల చేత దర్శనం చేయడానికి యోగ్యమైనటువంటి రీతిలో ఆవిర్భవించి తిరిగాడు. ఎవరితో కలిసి ఆడుకున్నాడు? ఆవులతో, దూడలతో. అందుకే వాటికి తెలియాలా వచ్చినవాడు పరమాత్మ అని? తెలియక్కర్లా. ఆయన ఆవిర్భవించినప్పుడు ఆ ఆవులు దూడల యొక్క ఆనందం అటువంటిది, మనుష్యుల ఆనందం కాదు. క్రెళ్ళురికె మసలి లేకలు మల్లడిగొని రెంకెలిడియ మద వృషభంబుల్ పెళ్ళున మొదుగుల పొదుగుల చల్లించన్ పాలు బాలు సంభవ వేళం అంటారు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావం అయితేట ఏదో ఆ గోకులంలో ఉన్న వాళ్ళు సంతోషించడం కాదు, ఆవులు ఎంత పొంగిపోయాయో, దూడలు ఎంత పొంగిపోయాయో. ఆ దూడలు చెంగు చెంగున ఎగిరేట. ఆవులు రోజు షేరు పాలిచ్చే ఆవులు 2 షేర్ల పాలిచ్చేసేట. ఆబోతులు కంఠాలు పైకెత్తి పెద్దగా అంబారావాలు చేసేట. ఎందుకని తెలియాలా? కృష్ణకర్ణామృతంలో నీలాశకుడు అనుభవించాడు. గోధూళి ధూసరిత కోమల కోపవేషం గోపాల బాలకశతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అన్నాడు. ఆ సాయంకాలం అయ్యేటప్పటికీ గోధూళిధూ సరిత కోమల కోపవేషం, ఎవరి పాద పరాగం ఒక్క పిసరు ఇలా పట్టుకుంటే చాలని కోరుకుంటారు. పోతన గారు కాళీయమర్ధన ఘట్టంలో అంటారు, లక్ష్మీదేవి ఎంతటిది, ఎంత తపస్సు చేసిందో.
ఎన్ని వ్రతాలు చేసిందో, ఎన్ని నోములు నోచిందో, అంత చేస్తే ఆవిడ నీ పదరేణు కణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లి కంచెనిది నేమం బేమియుంలేక ఈహి నీ పాద యుగాహతింబడచనీడ చద్భుతం ఈశ్వర అంటారు. బహుకాలంబు తపించి వ్రతములు పాటించి కామంచి నీ మహనీయోజ్జల పాదరేణు కణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లి కాంచే అది ఏమం బేమియుంలేక ఈహి నీ పాద యుగాహతింబడచనీడ చద్భుతం ఈశ్వర. నిజం. ఆవిడ రుక్మిణీదేవిగా వ్రతము దేవగురుద్ది జన్మ బుధసేవో తాన ధర్మాదులం గత జన్మంబల ఈశ్వరున్ హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేనిన్ వసుదేవనందనుడు నా చిత్తీశుడవుగాక విద్యుతులైపోదురుగాక సంకరములో చేదీశ ముఖ్యాధములు అని కోరుకుంది. ఎన్ని వ్రతములు పట్టిందో, ఎన్ని నోములు పట్టిందో, ఎన్ని పూజలు చేసిందో, ఇన్ని చేస్తే లక్ష్మీదేవి అంతటిది ఏ భాగ్యాన్ని పొందింది అంటే వ్రతములు పాటించి కామించి నీ మహనీయోజ్వల పాదరేణు కణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లి కాంచి ఆయన యొక్క పాదములకు అంటినటువంటి పరాగంలో ఉన్నటువంటి ఒక రేణువుని స్వతంత్రంగా ముట్టుకుని తల మీద వేసుకునేటటువంటి అదృష్టాన్ని పొందింది. అదే ఆవులు. గోధూళిధూసరిత కోమల గోపవేషం గోపాలబాలకచతైరనుగమ్యమానం సాయం తనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. ప్రతిరోజు నమస్కరిస్తానన్నాడు లీలాశుకుడు. ఎవరికి? ఏదో త్రిభంగిగా నిలబడినటువంటి కృష్ణ పరమాత్మకి నమస్కరించను. సాయంకాలం వేళ ఆవుల వెనక, దూడల వెనక, ఎద్దుల వెనక నడిచి వెడుతున్నటువంటి ఆ చిన్ని కృష్ణుడి మీద మిందు నడుస్తున్నటువంటి ఆవుల యొక్క నడక వలన డెక్కలు పైకి లేచినప్పుడు వాటి నుంచి పైకి లేచినటువంటి ఆ పరాగము చేత కప్పబడినటువంటి శరీరము కలిగినటువంటి ఆ చిన్ని కృష్ణుడిని నేను ప్రతిరోజు తలుచుకుంటాను. ఆయన పాదధూళి మా మీద పడితే చాలని అందరూ కోరుకుంటారు. ఆయన మీద తమ పాదధూళి చేత అభిషేకించి ఏం అదృష్టం ఆ గోవులది. గోధూళిధూ సరిత కోమల గోపవేషం గోపాలబాలకచతైరనుగమ్యమానం. ఆ ఆవుల్ని కాసినటువంటి పిల్లలందరూ ఆయన వెనకాతలో వస్తూ ఉండడం, కృష్ణ 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 అని ముట్టుకుంటూ ఉండడం, కృష్ణ 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 అని ఆడుకుంటూ ఉండడం. గోపాలబాలకచతైరనుగమ్యమానం సాయం తనే ప్రతిగృహం పశుబంధనార్థం. అవేం తక్కువ పుణ్యం పొందాయండి. కోట్ల జన్మలు తపస్సు చేస్తే కర్మపాశములు కోసేసి మోక్షం ఇవ్వగలిగినటువంటి ముకుందుడైన పరమాత్మ ఆవుల పాశాలు పట్టుకుని బలవంతంగా లాక్కెళ్ళి చిన్న పిల్లవాడు వాటిని కట్టేసి అవి అటు ఇటు వెళ్ళిపోతుంటే వాటి యొక్క గంగడోలు నిమిరి వాటిని శాంతపరిచాడంటే, ఆయన యొక్క కరస్పర్శ పొందాయంటే, ఆయన వాటి పాలు పితికాడంటే, వాటి డెక్కల ధూళి లేచి ఆయన మీద పడిందంటే నిజంగా ఆ ఆవులు భాగవతంలో కృష్ణుడి యొక్క అవతారం వచ్చినప్పుడు అవి చేసుకున్నటువంటి భాగ్యం సామాన్యమైనటువంటి భాగ్యమా? పూతనా సంహార ఘట్టంలో పోతన గారు ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు. హరితన మీదం కరములు పదముల నిడి చన్ను గుడిచి కదిసిన మాత్రం హరిజనని పగిది పరగతి గరిగెను దురితములు బాసిన సురాంగనయున్ వెందుని కొకబరి విషమగు చన్నిచ్చిన బాలహంత్రి చనినట దివికిన్ వెందుని కనిపించచు తన చన్నిచ్చిన సతికి మరియు జన్మము కలదే హరిగది చందుల గుడిపెడు తరుణుల ప్రాపించు పదము తలపన్వశమే హరియారగించుటకు పాల్పురిచెడు ధేనువులు ముక్తి కొసల జరించున్నన్నారు. పూతన సంపేద్దామని పాలిచ్చింది కృష్ణుడికి. అయినా కూడా ఆయన తన చిన్ని నోటితో ఆమె యొక్క కుచుమును నోట్లో పెట్టుకుని పాలు తాగడానికి ఒక్క 3 మాటలు చప్పరించినంత మాత్రం చేత ఆమె పరగతికి వెళ్ళిపోయింది. తల్లిలా భావించి స్తన్యాన్ని పట్టుకుని తాగితే చంపుదామని వచ్చిన ఆవిడ మోక్షానికి వెళ్ళింది. వీడు నా కొడుకు అని జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోమునో చెయ్యి యశోద పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ అని అడిగాడు శుకుడు పరీక్షిత్తు శుకుడిని. నేను తల్లిని అన్న భావనతో కృష్ణుడికి స్తన్యం ఇచ్చినటువంటి యశోద మోక్షాన్ని పొందింది. కృష్ణుణ్ణి చూసేటప్పటికి చాటునో మాటునో మాతృభావన పొంది గబగబా తీసుకెళ్లి తమ స్తన్యాన్ని నోట్లో పెట్టి పాలివ్వడమో తమ దగ్గర ఉన్నటువంటి కుటలో పాలివ్వడమో చేసినటువంటి గోపకాంతలు మోక్షానికి వెళ్ళిపోయారు.
నరుని యొక్క జన్మ పొందకపోయినప్పటికీ కేవలము వాచివి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు తాగగా అన్నట్లుగా గడ్డి తిని ప్రవహిస్తున్న నీళ్లు తాగినటువంటి ఆవులు కృష్ణుడికి షేరుపాలివ్వలసినవి 2 షేర్ల పాలిచ్చి పోషిస్తే వాటికి మోక్షమే. ముక్తి కొసల చెరించు, అవి ముక్తి యొక్క చివర తిరుగుతూ ఉంటాయన్నారు పోతన గారు. ఆ ఆవులు కృష్ణావతారంలో అంత గొప్ప అనుబంధాన్ని పొందాయి. అసలు నిజానికి ఒక ఆవుని ఆధారం చేసుకుని కృష్ణుడి యొక్క ఉపాసన ఉంది. ఒక గృహస్థు ఉపాసన చేశాడనుకోండి కృష్ణుణ్ణి, త్రిభంగిగా నిలబడితే ఆవు పాదాల దగ్గర ఉండాలి. ఆవు పాదాల దగ్గర లేనటువంటి త్రిభంగి కృష్ణుణ్ణి గృహస్థు ఉపాసన చేయడు. అదే తురీయాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు కేవలం జ్ఞానం కోసం కృష్ణుడిని ఉపాసన చేస్తే పాదముల దగ్గర ఆవు లేని త్రిభంగి స్వరూపాన్ని ఉపాసన చేస్తారు. ఒక ఆవు కాళ్ళ దగ్గర ఉండడానికి, ఆవు కాళ్ళ దగ్గర లేకపోవడానికి కృష్ణుడి యొక్క మూర్తిని ఎదురుగుండా పెట్టుకుని ఉపాసన చేయడంలో అంత భేదం వస్తుంది. అసలు ఆవులు పొందినటువంటి అదృష్టానికి మనమేమిటండి? చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు తల బాధేసుకున్నాడు. ఒక తల కాదు, 4 తలలు 8 చేతులతో బాదుకున్నాడు. ఒకనకొకప్పుడు కౌమార పౌగండలీలు జరిగితే ఆవుల్ని దూడల్ని గోపాల బాలుల్ని తీసుకెళ్లి దాచేశాడు. ఆయన ఏమీ తెలియని వాళ్ళ కడుపున దిండుగా కట్టినవలువలో లలిత వంశనాళంబు జనిపి విమల శృంగంబును వెత్రదండంబును జారిరానీకడా చంక నిరికి మీగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్దయావలి చేత నెలయనునిచి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు నెరపి యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగొంద శైశవంబు మెరసి చల్ది కుడిచే. బహుశః భగవంతుడు ఎన్నో అవతారాలు స్వీకరించాడు, ఇంత సౌలభ్యంతో నిలబడింది లేదు. దేవతలు అసూయపడ్డారు. వేదోద్ధారణ మందరాభరణ వృద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ కృపాహంకార నిర్వాపణ వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యకరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని ఎన్నో అవతారాలు, దశావతారాలు. కానీ కృష్ణ భగవానుడు వచ్చినంత సౌలభ్యంగా దేవతలు కూడా తెల్లబోయేటట్టుగా వచ్చినటువంటి అవతారం, ఆవులతో అంత దగ్గరి సంబంధం పెట్టుకున్న అవతారం కృష్ణావతారం. అందుకే బహుశಃ నా దృష్టిలో మొట్టమొదటి గార్డెన్ పార్టీ నిర్వహించిన వాడు కృష్ణ పరమాత్మనేమో అనిపిస్తుంది నాకు. ఆవుల్ని దూడల్ని గోపాల బాలుల్ని తీసుకుని వెళ్ళాడు. ఆయన పిలుస్తాడు, ఎండం రగ్గితి రకటం బడితిరింకేలా విలంబింపగా రెండో బాలకులార చల్ది గుడువన్ రమ్యస్థలం బిక్కడి లేగల్ మేతలు మేయిచు రండి అన్నం తిందాం, ఎండెక్కిపోయింది, ఆకలేస్తోంది అని మధ్యలో నిలబడితే చుట్టూ నిలబడ్డారు. శంఖ చక్రాలు పట్టుకుని నిలబడలేదు, ఆయన ఏమి శార్ంగం పట్టుకుని నిలబడలేదు. దేవతలు అసూయ పొందినటువంటి కృష్ణుని యొక్క రూపం ఏమిటో తెలుసా? కడుపున దిండుగా కట్టిన వలువలో లలిత వంశనాలు అంబుచనిపి పైన వేసుకున్న ఉత్తరీయం తీసి కడుపుకి గట్టిగా అడ్డంగా కట్టి అందులో వేణువు దోపాడు. శంఖ చక్రాలు ఉన్నాయనుకుంటాం, అసలు కృష్ణుడు ప్రీతిగా పట్టుకున్నది ఏమిటో తెలుసా? లాలిత వంశనాళంబు జనిపి విమల శృంగంబును వేత్రదండంబును జారిరానీకడా చంకనిరికి. ఆవులతో ఆయన అనుబంధానికి ఇంతకన్నా పరాకాష్ఠ ఏముంటుంది? విమల శృంగంబును ఓ కొమ్ము బూర, ఆ కొమ్ము బూర తీసి ఊస్తాడు, ఎక్కడెక్కడున్న ఆవులు పరిగెత్తు వస్తాయి. వాటికి ఆయనకి ఉన్న అనుబంధానికి ఆ బూర సంకేతం. వాటిని తోలడానికి ఉపయోగించేటటువంటి చేతిలో పట్టుకునే కర్ర, ఒక పక్క వేణువు దోపుతాడు. ఈ రెండిటిని దోపుకుని ఊరుకోడు. వేణువు అయితే ఎప్పుడైనా తనకు పాట పాడాలనిపిస్తే తీసి పట్టుకుని వాయిస్తూ ఉంటాడు. అవి ఎప్పుడు అవసరం వస్తాయో వృత్తి నైపుణ్యం. గభాల్లో ఆవు కనపడలేదంటే కొమ్ముబూర ఊదాలి, అప్పుడు అక్కడి నుంచి ఇంకా అందులో ఉండిపోయిందని గంట సేపు లాగడదని. అందుకే వాటిని సంకలో పెట్టుకుని విమలదన్ ఆ బూరని వేత్రదండంబును జారిరానీకడా చంకనిరికి. ఎంత శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారండి పోతన గారు. ఇలా పెట్టుకుని ఈ చెయ్యి ఇలా అంటే కింద పడిపోతాయి, ఇలాగే ఉండాలి, చెయ్యి వదలకూడదు. మీగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్దయావలి చేత నెనయనునిచి. మీగడ పెరుగుతో కూడుకున్నటువంటి పెరుగు ముద్ద ఈ చేతిలో పెట్టుకుని చలరేగి కొసరి తెచ్చిన ఊరగాయలు వేళ్ల సందులను తా నెనయనునిచి. ఇంటి దగ్గర నుంచి అమ్మ ఇచ్చినటువంటి ఓ ఆవకాయ పెచ్చు, ఓ మాగాయ ముక్క వేళ్ల మధ్యలో పెట్టుకుని
జలజాంత స్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబుల కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించుచుంది కదా. తామర దుద్దు చుట్టూ రేకులు ఎలా ఉంటాయో అలా గోపాల బాలురు అందరూ కూర్చుంటే వాళ్ళందరూ కృష్ణ కృష్ణ ఈ ఆవకాయ పెచ్చు చాలా బాగుంది, మా ఇంట్లో నూలు పిండి ఆవకాయ పెట్టారు తినని వాడు కొడుకో మొక్కిస్తే దాన్ని తీసుకెళ్లి వేళ్ల సందులో పెట్టుకుని ఈ కుడి చేత్తో ఓ ముద్ద ఈ ఎంగిలి పెచ్చు ముక్క కొరుక్కుంటూ మాట్లాడుకుంటూ నిలబడి తింటుంటే ఆయన చెయ్యెత్తితే కొమ్మబూర సరిపోతుంది, నేను ఎందుకు ఇలా పెట్టుకోవడం. కాబట్టి ఇలాగే పెట్టుకుని ఆ ఎంగిలి ముద్దలు తింటున్నటువంటి కృష్ణుడు యాగభోక్త అమరులు వెరగొంద దేవతలందరూ తెల్లబోయారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.